సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సూర్యాపేట మండలం యర్కారంలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మధును హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని యార్కారం స్టేజ్ వద్ద గోన సంచిలో కట్టిపడేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మధుకు గతంలో 2 హత్య కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మిద్దె రవీందర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో A1 గా ఉన్నారు. రాజకీయ ప్రతీకార హత్యనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మధు మృతదేహాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వెల్లడించారు. 11 బయటికి వెళ్ళి పిల్లలు ఉండి డాడీ ఫోన్ మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది డాడీ, మమ్మీ ఫోన్ బాగా చేయించుకురా డాడీ అని అంటే మమ్మీ ఫోన్ ఇవి డాడీ అని అంటే ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. మళ్ళా వస్తా డాడీ అనుకుంటా పోయిండు. పోయి 4 గంటలకి నాడుబిడ్డ భర్త ఫోన్ చేస్తే మధు ఆడున్నావు అని అంటే బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11ంటికి వస్తా, 11ంటికి పోయినోడు 4 గంటల దాకా ఏం చేస్తున్నావు అని అంటే క్యాంప్ ఆఫీస్ లో పని ఉంది బాబా వస్తున్నా బాబా అని అన్నాడు. సరే మధు రామధు అని చెప్పిండు. అనగానే మళ్ళా ఫోన్ చేసిండు, మళ్ళా ఎత్తి బాబా నేను ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అని చెప్పగానే 8:30కి మళ్ళా నా దగ్గరికి వచ్చిండు నాడు బిడ్డ భర్త. రాగానే అవునిక మధు వచ్చిందా అని అంటే ఇంకా రాడాడు బాబాయి అనుకుంటున్నాను. ఇంటికే వచ్చిండు అనుకున్నా, అన్నం తిన్నాడు అనుకున్నా, ఇక వస్తాడేమో అనుకున్నా, ఇక రాలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. మళ్ళా నాకు 2:30కి తెలిసింది. 12ంటికి ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సర్కిల్ రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కారం విలేజ్లో నివాసం ఉండేటువంటి చింతలపాటి మధు, వీళ్ళ వైఫ్ ప్రీవియస్లీ గ్రామ సర్పంచ్గా పనిచేసినారు. వారు నిన్న ఈవినింగ్ నుంచి మిస్ అయినట్టు మనకు లేట్ 2 o'clockకి టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం కేసు బుక్ చేసినాం. డిఎస్పీ గారు, 3 సిఐలు, దాదాపుగా ఒక 4-5 ఎస్ఐలు, దాదాపు ఒక 20 మంది పోలీసులు, గ్రామస్తుల సహకారంతో మనం ఆయన లాస్ట్ తిరిగినటువంటి ఏరియా, ఆయన వచ్చే టవర్ ఏరియాని మనం సెర్చ్ చేయడం జరిగింది. మనకు 3:30 ప్రాంతంలో మనకు సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే హైవేకి అంటే ఎల్కారం స్టేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కల్వర్ట్ కింద ఒక గోనె సంచిలో అనుమానాస్పదంగా ఒక మృతదేహం ఉన్నట్టు రావడం, దాన్ని మనం అనుమానించి సో వాళ్ళ బంధువులకి ఇమ్మీడియట్లీ నైటే మనం తెలియజేయడం, వాళ్ళు చూసి గుర్తుపట్టడం. సో దాని మీద ఇమ్మీడియట్లీ మనం కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. దీని మీద సిఐ సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. డిఎస్పి మన ప్రసన్న కుమార్ మానిటర్ చేస్తున్నారు. నేను కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. సో దీంట్లో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో నిన్న 11 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీని మీద వాళ్ళ భార్య, వాళ్ళ బావ పలుమార్లు ఫోన్ నుంచి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన లాస్ట్ 12:30 ప్రాంతంలో, మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చినారు. మళ్ళీ ఈవినింగ్ 6 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చి ఇక్కడనే టౌన్లోనే ఉన్నా అని చెప్పినారు. సో దీని మీద మనం సీరియస్గా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి దాడి చేసి హతమార్చడం అనేది క్రూరమైనటువంటి చర్య, అతి తీవ్రమైనటువంటి నేరంగా తీసుకోవడం జరుగుతుంది.